విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చిరపరంపరగా వివిధ శాఖలు, వివిధ ప్రభుత్వ రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేసింది. శ్వేతపత్రాలను ప్రకటించింది. ఈ శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ శనివారం నాడు ఉదయం తెలంగాణ భవన్లో వాస్తవ తెలంగాణ పేరిట శ్వేతపత్రం అనే పేరుతో ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు, మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందంటూ మళ్ళీ వార్తలు కొనసాగుతున్నాయి. మొత్తంగా శనివారం నాడు శ్వేతపత్రం విడుదల లేదు. శ్వేతపత్రానికి సంబంధించిన ఏమంటాము ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే శనివారం లేదు. బహుశా ఆదివారం ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు, మనం ఇంకా చెప్పలేం. దానికి సంబంధించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. అంటే ఎందుకు వాయిదా పడింది అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇక్కడ అంటే శనివారం నాడు ఉంటుందనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో పాయింట్ ఏంటంటే 9.5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రోగ్రెస్ గురించి మేము చెబుతాం. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను ఎవరు దెబ్బతీసినా సహించేది లేదని కూడా అందులో మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ రెక్కల కష్టంతో నిర్మించిన తెలంగాణ ఏమిటి అనేది మనందరికీ అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. ఎవరి రెక్కల కష్టము, ఎవరు నిర్మించారు, ఏం నిర్మించారు? నిర్మించారు, బాగా కట్టడాలని నిర్మించారు, ఎవ్వరు కాదనడం లేదు. ఒక సెక్రటరీ నిర్మించారు, ఒక ప్రగతి భవన్ నిర్మించారు, ఒక యాదాద్రి ఆలయాన్ని పునరుద్ధరించారు, భారీగా నిర్మించారు. అమరవీరుల ఇది స్మారకంగా ఒక కట్టడం నిర్మించారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అట్లాగే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు లేదా ఇతరత్ర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వంతెనలు నిర్మించారు. ఇవేవి ఎవరు కాదనడం లేదు, ఇవన్నీ సత్యాలే. ఇవి తెలంగాణ నిర్మాణం కిందికి వస్తుందా అంటే తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ 2014 ముందు ఎట్లా ఉంది, తెలంగాణ 2014 తర్వాత ఏముంది అనేది ఇంపార్టెంట్ పాయింటే, దాని ఏమైనా కాదనం లేదు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో 6 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి రచ్చ పూర్తయిపోయింది, రచ్చ ముగిసింది అని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆ శ్వేతపత్రాల్లో ఉన్న కంటెంట్కు కౌంటర్గా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావు, మిగతా వాళ్ళు చాలా హోరాహోరీగా మాట్లాడారు, వీరోచితంగా పోరాడారు, బాగానే ఉంది, అక్కడికి ముగిసింది. ఇప్పుడు ఇక మళ్ళీ పార్టీ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్లో తెలంగాణ భవన్లో శ్వేతపత్రం అనే పేరుతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్న ఒక చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. దీనివల్ల వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోవడం మినహా మరే ప్రయోజనం ఉండదని కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకు సెల్ఫ్ గోల్ అని అంటున్నారు జనాలంటే, లేకుంటే రాజకీయ పక్షాలు ఎందుకు అంటున్నాయంటే, ఒకవేళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక చేస్తే దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. అందులో ప్రతిదీ కూడా మళ్ళీ పాయింట్ టు పాయింట్ ఇవన్నీ సత్యదూరాలు, అబద్ధాలు, అసెంబ్లీలో ఏది చెప్పారో మళ్ళీ వాళ్ళు ఇంకొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి చేయడానికి ఈ రకమైన కసరత్తు చేసుకున్నారంటూ వాళ్ళు విరుచుకుపడే అవకాశం ఉంది. అప్పుడు అప్పర్ హ్యాండ్ అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం అంతా ఏంటంటే అసెంబ్లీలో తాము అప్పర్ హ్యాండ్ కాలేదేమో, కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించిందేమో, దానికి కౌంటర్గా మనం కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, ప్రజలకు తాము ఏమి చేశాము, ఏ రకంగా ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరిచాము, ప్రజల జీవితాల్లో మేము వెలుగు చూపాము, ప్రజల జీవితాలను ఎట్లా మార్చాము, ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి చేశాము, అనేక రంగాలను ఏ రకంగా మార్పులు చేర్పులు చేశాము అని చెప్పడానికి బహుశా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ని పెట్టుకున్నారు. బట్ ఏ కారణాల వలన కానీ అది మొత్తం మీద 2 సార్లు వాయిదా పడింది. నెక్స్ట్ సండే ఉంటుందేమో చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రం గతంలో ధనిక రాష్ట్రం. ఇది అందరూ ఒప్పుకుంటున్న విషయం. 2014కి ముందు వరకు ధనిక రాష్ట్రం. 2014 తర్వాత జరిగింది ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గానీ, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గానీ, వాళ్ళు 2014-2023కి సంబంధించిన ఈ డేటా, ఈ అంశాల గురించి మాట్లాడకుండా అప్పుడెప్పుడు 2014 ముందు 55 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అంతకుముందు ఏ ఏ రంగాల్లో ఎట్లా తెలంగాణ ప్రాంతం దుస్థితికి గురైంది, నిధులు ఎందుకు కేటాయించలేకపోయారు తెలంగాణకు, ఆంధ్రాకు ఎందుకు నిధులు తరలిపోయాయి, ఈ అంశాలను పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపించింది. అయితే తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసి ఉంటే 2014-2023 వరకు ఏం చేశారో, ఆ 10 ఏళ్ల స్పాన్లో తెలంగాణలో ఏం జరిగింది అన్న దానిపైన వాళ్ళు చాలా సంక్షిప్తంగా చెప్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని మెలికలతో కూడుకొని ఇష్యూస్ ఉన్నాయి. అన్ని చిక్కులతో ముడిపడి ఉన్నాయి. ఎందుకు చిక్కులతో ముడిపడి ఉన్నాయంటే, ఇదంతా మళ్ళీ అప్పుల వ్యవహారంతో ముడిపడిపోయింది. అనేక రంగాలకు సంబంధించి భారీ ఎత్తున అప్పులు తీసుకొని రావడం వల్ల, సరే అంటే అప్పులు తీసుకొస్తే తప్ప, అప్పు చేస్తే తప్ప తెలంగాణ నడిచే పరిస్థితి లేదని తెలంగాణ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనుకుందా? అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనుకున్నారా? అందువలనే భారీ ఎత్తున అప్పులు చేయడానికి ఉపక్రమించారా అన్నది మనకు తెలియదు. అయితే అప్పులను ఆస్తులుగా వాళ్ళు దబాయిస్తున్న తీరనండి, లేకుంటే వాళ్ళు సమర్థించుకుంటున్న తీరు కానీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇది ప్రజలు అండ్ లేకపోతే కొంత ఎలైట్ పీపుల్ కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ ఈ బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ను వాళ్ళు పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా కానీ, దాన్ని ఏకీభవిస్తున్నట్టుగా కానీ కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో చేసింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అప్పులు, లక్షలాది కోట్ల అప్పులు చేయడం వెనుక ఏదో మతలబు ఉంది. లేకపోతే ఇన్ని అప్పులు ఇన్ని రంగాలపైన చేసే అవకాశం లేదు. అది ఏ రంగమైనా కావచ్చు. ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, మరొక రంగం కావచ్చు. ఆ రంగాలపైన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే నెపంతో అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి, అట్లాగే సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున భారీగా డబ్బులు ప్రజలకు చేరేటట్టు చేయడం, ఓటు బ్యాంకుల్ని నిర్మించుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణను దివాళా తీసే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలలో ఆ అంశాన్ని చాలా వాళ్ళు డీటెయిల్గా చెప్పారు, అసెంబ్లీలో వివరించారు కూడా. ఇప్పుడు ఇక అసెంబ్లీ బయట చేసే ఏ కసరత్తు అయినా కూడా, అంటే ఏ రకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయినా కూడా అది ప్రజల్లో పెద్దగా సింక్ అవుతుందని అనుకోవడం లేదు. అట్లాగే రాజకీయ పక్షాలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటాయా లేదన్నది కూడా నేను భావించట్లేదు. ఇంకొకటి చెప్పాలంటే, నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గ్యారంటీగా దొరికిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడో ఒక చోట. దాన్ని పట్టుకొని వాళ్ళు మళ్ళీ రేపు విలేకరుల సమావేశాలు పెట్టి చెప్పవచ్చు, లేదంటే మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లోనైనా సరే ఈ అంశాలన్నింటినీ మళ్ళీ చెప్పే అవకాశం ఉండొచ్చు. సో అటువంటి ఛాన్సు అధికార పార్టీకి, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళే ఇవ్వదలుచుకుంటే, వాళ్ళ జుట్టు వాళ్ళ చేతికి అందేలా ఇవ్వాలనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం ఏమిటో, ఆ ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఏ రకంగా ఖర్చు పెట్టిందో, ఏ ఏ రంగాల్లో ఏ రకంగా విధ్వంసం గురైందో, ఏ వ్యవస్థని విధ్వంసం చేశారో అవన్నీ కూడా తెలుసు. ఇది కాకుండా నేను చెప్పాల్సింది ఏంటంటే, కొత్తగా నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళలో ఎవరైనా సరే, ఎవర్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ, ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కానీ, మంత్రులైన వాళ్ళు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్న వాళ్ళు కానీ, 2014 ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, అంటే ఆస్తులు ఏమిటి, వాళ్ళ సంపద ఏమిటి, అసలు ఇది చూసే కదా ప్రజలు గట్టిగా వ్యతిరేకించి వాళ్ళను తోసి పారేసింది.
ఎక్కడికెక్కడ రూరల్ ఓటింగ్ బ్యాంక్ అంతా కూడా రూరల్ ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఎందుకు టీఆర్ఎస్ను వ్యతిరేకించింది, ఎందుకు బీఆర్ఎస్ను వ్యతిరేకించారు, ఎందుకు కేసీఆర్ను వ్యతిరేకించారు, ఎంతగా ఈ అవినీతి పోగుపడిపోయింది, ఎంతగా ఎమ్మెల్యేలు లేదంటే కొంతమంది మంత్రులు ఏ రకంగా దంచి పారేశారు. అది ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైన్ కావచ్చు, వైన్ కావచ్చు, ప్రతి రంగంలో కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా ఏది జరగలేదు అనేది గ్రామీణ ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది. ఒక ఆటో రిక్షా నడుపుకునే వ్యక్తి, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఇవాళ దాదాపు 1000 కోట్లకు పడగెత్తినట్టుగా చాలామంది చెప్తున్నారు. అట్లాగే అంతకుముందు టూ వీలర్ లేని వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే అయితే 500 కోట్లకు పైగా దంచి పారేశాడని కూడా చెప్తున్నారు. నిజంగానే అవన్నీ నిజమైతే ఇవన్నీ బయట ప్రచారమే కావచ్చు, నేను ప్రచారం గురించి చెప్తున్నాను. ఒకవేళ అవే నిజమైతే వాటిని చూసే, అటువంటి ఎమ్మెల్యేలను చూసే అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా విజిబుల్గా కనిపిస్తున్నారు, వాళ్ళ సంపదను ఎట్లా ప్రదర్శిస్తున్నారు అని ప్రజలకు కనిపించింది కనుకనే చాలామంది ఎమ్మెల్యేలను తిరస్కరించిన విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆ విషయాలు కూడా వాస్తవ తెలంగాణ పేరిట శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పవలసి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, అంటే మా సంగతి చెప్పాలి, జర్నలిస్టుల సంగతి చెప్పాలి. 2022 ఆగస్టు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ రమణ గారు తాను రిటైర్ అయ్యే ముందు చివరి సంతకంగా చేసిన ఫైలు మాదే. జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి నిజాంపేట్, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో 70 ఎకరాల భూమిని జర్నలిస్టులకు స్వాధీనపరచాలంటూ ఇచ్చిన తీర్పును 2023 డిసెంబర్ దాకా కూడా బీఆర్ఎస్ అమలు చేయకుండా ఉండిపోయింది. అంటే జర్నలిస్టులను మిగతా రంగాలకు సంబంధించిన వాళ్ళను కూడా అత్యంత హీనంగా పురుగుల్లాగా చూసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి ఉంది, బీఆర్ఎస్ నాయకులకు ఉంది. ఇది మనం గట్టిగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులని ఎక్కడ ముద్ర వేస్తారో, లేకపోతే ఇంకొక రకమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారన్న భయం గుప్పిట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని ఉంచింది, జర్నలిస్టులను భయం గుప్పిట్లో ఉంచింది. కనుకనే జర్నలిస్టు కూడా చాలామంది బయటకు తమ గూడును వెళ్ళబుచ్చలేని పరిస్థితిలో ఉండిపోయారు. కనుక ఒకవేళ శ్వేతపత్రం పేరిట, వాస్తవ తెలంగాణ పేరిట శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే అన్నీ విడుదల చేయండి. జర్నలిస్టులకు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేకపోయారో, లేకపోతే ఫలానా వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు పరచలేకపోయారో అది కూడా చెప్పాలి. అంతే తప్ప కాళేశ్వరంకు ఇంత 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 ఖర్చు చేసి మేము నిర్మించాము, ఇన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చాము, అట్లాగే ఫలానా నిర్మాణం ద్వారా ఈ రకంగా అభివృద్ధి జరిగింది అనేది మీరు ఎంతగా చెప్పినా కూడా అభివృద్ధి అనేది వెలుగు నీడలుగా ఉంటాయి, దాని కింద చీకటి కూడా ఉంది. అది ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. అందువల్ల ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఎక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ అనే మాటే ఎక్కడో ఎందుకో ఏదో అతికినట్టుగా కనిపించట్లేదు. ఎవరి రెక్కల కష్టంతో నిర్మించారు ఏమిటని తెలియదు. కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎన్నికల క్యాంపెయిన్ కూడా చెప్పారు, మేము కడుపు కట్టుకొని పనిచేసాము, నోరు కట్టుకొని పనిచేసాము అని చెప్పారు ఆయన. అది నిజమో కాదో ప్రజలకు తెలుసు. అట్లాగే తమ రెక్కల కష్టంతో ఈ తెలంగాణను నిర్మించామని చెబుతున్నారో, ఈ రెక్కల కష్టంతోనే వాళ్ళు తమ ఫామ్ హౌస్లో నిర్మించుకున్నారా, తమ సంపదను పెంచుకున్నారా, ఎవరి ఆస్తులు పెరిగాయి ఏమిటన్నది కూడా వాస్తవ తెలంగాణ పేరిట విడుదల చేయబోతున్న శ్వేతపత్రంలో బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటే ప్రజలు కూడా బహుశా కనీసం వచ్చే 5 ఏళ్ల తర్వాతైనా సరే వాళ్ళ ప్రజలు ఆదరించే అవకాశాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.